ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో బేసికలీ నేను నా ట్రెడిషన్ మెథడ్ ఏంటంటే అంతా డైరెక్టర్స్ లిస్ట్ వేసుకుంటా. ఏంటి టాప్ డైరెక్టర్స్ నుంచి అప్కమింగ్ డైరెక్టర్స్ వరకు అందరినీ రీచ్ అవుతా, ఎవరిని వదిలిపెట్టను. అందరు యాక్టర్స్ని రీచ్ అవుతా మ్యాక్సిమం. డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ మేనేజర్స్ కన్నా లేకపోతే వాళ్ళ ఒక ఉంటుంది అనమాట, వీళ్ళతో రీచ్ అయితే పని అవుద్ది అని. సో అందరికి రీచ్ అవుతా, అలాగే చేస్తాను. ప్రొడ్యూసర్స్ కూడా ఇన్ఫాక్ట్ నా పలానా సినిమా వస్తుంది, మీ సైడ్ నుంచి ఏమైనా నాకు సపోర్ట్ చేయండి అని. ఇప్పుడు పెద్ద హీరో సినిమాకి ఇంకొక పెద్ద హీరో వచ్చి సపోర్ట్ చేస్తారు, బట్ చిన్న సినిమాలకి ఇష్టమైతే వచ్చే వాళ్ళు ఉన్నారు, లేకపోతే లేదు. బట్ మీరు ఇచ్చిన స్పీచ్ కి సమాధానం దొరికిందా? ఇప్పుడైనా రిలీజ్ తర్వాత అయినా ఆన్సర్ దొరికిందా? అంటే ఆన్సర్ కన్నా నాకు రియలైజేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు నాకు అంటే నేను నా గురించి మాట్లాడగలుగుతాను. నాకు సక్సెస్ ఉంటేనే వస్తారు సార్. ఆ క్లారిటీతో నేను ఉన్నా. సో కిరణ్ అబ్బవరం కా తర్వాత దిల్ రాజు గారు వచ్చి కూడా అదే కదా చేసింది. ఎవరన్నా సక్సెస్ ఉంటేనే ట్యాగ్ అవ్వాలనుకుంటారు సార్. ఓకే, ఆ సక్సెస్ ఓకే ఈడ్లో ఏదో టాలెంట్ ఉంది, ఈయన్ని ఎంకరేజ్ చేద్దామని ముందు నుంచే ఎవరు బ్యాకప్ చేయరు. అంటే మన ఓన్ ఫైట్, సోలో ఫైట్. అది ఒక్కసారి సక్సెస్ కొట్టిన తర్వాత ఎక్కడి నుంచి ఎలా వస్తారో తెలియదు, వస్తారండి. అది ట్రూత్. అలా మనం చాలా చూసాం మన ఇండస్ట్రీలో. నా రియలైజేషన్లో ఉన్నా. అందుకు నేను విక్టిమ్ మోడ్ కాదు సార్. నాకు చెయ్యండి, నాకు ఎందుకు చేయట్లేదు అని కాకుండా సక్సెస్ కొట్టాలని నాకు ఉంది ఇప్పుడు. అది కూడా సాలిడ్ సక్సెస్ కొట్టాలి. అప్పుడు రానియండి, నేను యూస్ చేసుకుంటా వాళ్ళని. సో కా అప్పుడు కూడా కిరణ్ అబ్బవరం ఈ సినిమా నచ్చకపోతే నేను ఇంకా అసలు సినిమాలు చెయ్యను, సినిమా ఇండస్ట్రీ వదిలేస్తానని ఒక స్టేట్మెంట్ అనేది ఆడియన్స్ లో స్ట్రాంగ్ గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ సక్సెస్ చూసిన తర్వాత మళ్ళీ చాలా మంది అప్రిషియేషన్ చేయటము, సక్సెస్ మీట్లకు రావటము, మాట్లాడటము, కిరణ్ ఎత్తేయటం అన్ని చూసాం. సో ఏమనిపించింది దీని తర్వాత? సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. మనం థ్రైవ్ అవ్వాలంటే, సర్వైవల్ పర్లేదు సార్, మనం ఒక నుంచి ఒక లెవెల్ నుంచి థ్రైవ్ అవ్వాలంటే సక్సెస్ అనేది ఇంపార్టెంట్. అది కూడా పేరు అవసరం లేదు సార్, మనకి పేర్లు అవార్డులు అవసరం లేదు. ఇక్కడ రివార్డులు, వాడికి బాక్స్ ఆఫీస్ లో సక్సెస్ కొడితేనే వస్తారు సార్. ఓకే, సో కా సక్సెస్ మీట్ లో దిల్ రాజు గారు మీ సినిమా, మీ పేరుని ఉద్దేశించి ఇక్కడ ఎవడు సపోర్ట్ చేయడు, ఎవడు రాడు, ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇండస్ట్రీకి రావద్దు, అన్ని తెలిసి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, సక్సెస్ ఉంటేనే ప్రతి ఓడు వస్తాడు, రావాలని రూల్ లేదు, హీరోస్ కు చాలా వాళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వేరే ప్రాజెక్ట్ లో ఉంటారు, వాళ్ళ లుక్ బయటికి రివీల్ అవుతుందని రారు, రకరకాల రీజన్స్ ఉంటాయి, అసలు ఎవడు రాడు, సపోర్ట్ చేయడు అని చెప్పేసి మీ సినిమా పేరు ఉపయోగించి కూడా మీకు కౌంటర్ ఇచ్చారు. అంటే తర్వాత దిల్ రాజు గారితో మీరు మాట్లాడటం కానీ, దిల్ రాజు గారు మీకు మాట్లాడటం కానీ, ఇద్దరు ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నారు అనుకోండి బయట. అదే గత ఒక 4-5 days నుంచి మేమిద్దరం మంచి ట్రోల్. అండ్ అది ఆ రోజు రాత్రే మాట్లాడారు సార్. కాల్ చేశారా? కాల్ చేశారు. ఏమన్నారు? అదే నవ్వుతూ, ఇంకా ఏంటి రాకేష్ మన ఇద్దరం ట్రోల్ అవుతున్నావు ఇలా అయిందండి. బట్ నాకేంటంటే రాజు గారు, నాకు ఆయన మాట్లాడింది చాలా కరెక్ట్ అంటే నాకు అనిపించింది. యాక్చువల్లీ రాజు గారితో ఆయన కూడా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ అవునండి అంటే దిల్ రాజు గారి పేరే చెప్తాం మనం. అవును, అదే రాజుగారితో నాకేంటంటే 2 things. ఒకటేమో నాకు ఆయన ఇంటెన్షన్ తెలుసు నాకు, ఆ రోజు ఇలా ఎందుకన్నారు అనేది. ఆయన ఏంటంటే అసలు డిపెండ్ అవ్వద్దు అని, ఆయన నాది కూడా ఏంటంటే డిపెండ్ అవ్వకూడదు అని. మిగతా అటాచ్మెంట్ వేరే అయింది, బట్ నాకు ఆయన ఇంటెన్షన్స్ తెలుసు కాబట్టి నాకు అసలు ఏమనిపించలేదు. ఇన్ఫాక్ట్ నో ఒపీనియనా దిల్ రాజు గారి కామెంట్ మీద, మీ మీద? నాకు అసలు ఏమనిపించలేదు అండి. నేను ఇంకా నవ్వుకున్నా. ఇంకా ఆయన వరకు వెళ్ళింది, ఆయన తీసుకొచ్చారు, ఆయన దాని గురించి మాట్లాడుతున్నారంటే మంచిదే కదా సార్. అది ఒక రకంగా నేను మాట్లాడింది. మీ స్పీచ్ తర్వాత, లేకపోతే సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్తారు ఇండస్ట్రీ నుంచి? ఈ సినిమా కన్నా ఎక్కువ ఈ స్పీచ్ మీద పడుతున్నారు సార్. బట్ సినిమా కాంప్లిమెంట్ వల్ల గూగుల్లో, యూట్యూబ్ లో సర్చింగ్ ఎక్కువైపోయింది కదా, రాకేష్ జితేందర్ రెడ్డి స్పీచ్ అని. సినిమా కాంప్లిమెంట్ అయితే సార్, నాకు జితేందర్ రెడ్డి కనిపించారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తాను సార్. స్పీచ్ ఏంటంటే సార్, నాకే ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకు అలా మాట్లాడాను. నేను ప్రాబబ్లీ నేను మాట్లాడింది నేను ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు. ఓకే, అంటే నేను చాలా పెద్దవి డిక్లేర్ చేస్తాను, నేను బ్రాండ్ అవుతా, బ్రాండ్ అయినాకే నేను ఎంకరేజ్ చేస్తానని. సో నాకేమనిపించింది అంటే అవి చెయ్యాలని. ఇప్పుడు జస్ట్ అలా స్పీచ్లో మాట్లాడేసి నేను పక్కకి వెళ్ళకుండా నేను ఎలా అవ్వాలనేది,
ఒక బ్రాండ్ ఎలా అవ్వాలి. ఇప్పుడు నాకు బ్రాండ్ అంటే నాకు దిల్ రాజు గారు ఒక బ్రాండ్, రానా ఒక బ్రాండ్, అంటే యూనిక్ బ్రాండ్ అనమాట. వాళ్ళ వల్ల బిజినెస్ అవుద్ది, సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఓకే. అండ్ బ్యాకప్ ఉంటుంది ఒక ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్. ఇప్పుడు నేను చేయాలన్నా, ఎవరికైనా బ్యాకప్ చేయాలన్నా, లేకపోతే నాకు నేను బ్యాకప్ సరిగ్గా చేసుకోవాలన్నా ఒక సాలిడ్ హిట్ కొట్టాలి. హిట్ కొట్టి ఒక సాలిడ్ బ్రాండ్ అవ్వాలని నాకు అనిపించింది.